ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. భారతదేశాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ఒక ప్రతిపాదన చూస్తే కనుక హై స్పీడ్ కారిడార్ల ఏర్పాటు పైన కేంద్రం ఫోకస్ చేస్తుంది. హై స్పీడ్ రైలు కాదు, హై స్పీడ్ రహదారి వ్యవస్థ. కలకత్తా నుంచి చెన్నైకి ఈ హై స్పీడ్ నెట్వర్క్ని డెవలప్ చేసేటువంటి విషయం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విభాగం అంటే మోర్త్ ఒక ప్రపోజల్ని రెడీ చేసేందుకు సలహా సంస్థను నియమించుకునేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించింది. అసలు ఏంటి కోల్కతా చెన్నై గొడవ ఏంటి, మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నేషనల్ హైవేస్ అంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ పేరుతో నేషనల్ హైవేస్ని డెవలప్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి ప్రభుత్వం అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 1999లోనే డిసైడ్ చేసింది. దాని మేరకే హైవేల అభివృద్ధి అనేది అటు చెన్నై, ఇటు ముంబై, అలానే ఢిల్లీ, కలకత్తా నుంచి చెన్నై ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ పేరుతో జరిగినటువంటి డెవలప్మెంట్ అది ఇప్పుడు అదే తరహాలో కీలకమైనటువంటి ప్రాంతం. ఇవన్నీ కూడా మ్యాక్సిమం చాలా చోట్ల 4 లేను, కొన్ని చోట్ల 6 లేన్స్ రహదారులు నిర్మించారు. ఇవి కూడా ఇప్పుడున్నటువంటి ట్రాక్ సిస్టమ్కి సరిపోవడం లేదనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం హై స్పీడ్ నెట్వర్క్, ఎందుకంటే మనం ఈ హైవేల మీద కూడా 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళగలం, కానీ ఔటర్ రింగ్ రోడ్లకి సంబంధించినటువంటి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం తర్వాత 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి వెసులుబాటు కూడా వచ్చింది. అదే తరహాలో కోస్టల్ కారిడార్ అంటే కోస్టల్ సైడ్ ఉన్నటువంటి స్ట్రెచ్ల్లో అత్యంత వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ హై స్పీడ్ కారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్రం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒకసారి చూస్తే ఇది కోల్కతా నుంచి అంటే ఖరగ్పూర్ కోల్కతాకి సంబంధించినటువంటి బార్డర్ ఏరియా. అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే కనుక మొత్తం రూటు ఇది చూస్తే 29 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఇది మోటార్ బైక్ పైన. అయితే అలా కాకుండా మరొక ప్రత్యామ్నాయం ఒకసారి మనం లైవ్లోనే చూడొచ్చు. ఇది ఖరగ్పూర్ నుంచి చెన్నైకి సంబంధించినటువంటి ట్రాక్. ఇది 2 రోడ్లు కనిపిస్తున్నాయి ఇందులో మనకి. ఆల్మోస్ట్ కార్లో అయితే 28 గంటలు, బైక్ పైన 28 గంటలు, ట్రైన్ అయితే 1 డే ప్లస్ 2 అవర్స్ అంటే 26 గంటల ప్రయాణం ఉంటుంది. దీనికి సంబంధించి దీని స్పీడ్ని తగ్గించడం అంటే ఈ సమయాన్ని తగ్గించడం అనేది ఇప్పుడు ఒక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. యాక్చువల్గా కోల్కతా దేశానికి రాజధానిగా ఉన్న సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం కోల్కతా చెన్నై అంటే కోల్కతా మద్రాస్ వేని గ్రాండ్ ట్రంక్ రోడ్ అనేవాళ్ళు. అప్పట్లోనే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి కారిడార్గా వాళ్ళు గుర్తించారు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కింద ఈ కారిడార్ని డెవలప్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ కంపెనీని అపాయింట్ చేసింది. రాబోయేటువంటి రోజుల్లో దీని విస్తరణ దిశగా అడుగులు వేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. అలా చేయడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ముఖ్యంగా కోస్తాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి జరిగేటువంటి ప్రయోజనాలు మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఇక్కడ కాకినాడ నుంచి ఒంగోలు వరకు 216 జాతీయ రహదారి కూడా ఉంది. అలానే ఇది 16వ నంబర్ జాతీయ రహదారి. ఇదివరకు 5వ నంబర్ జాతీయ రహదారి అనేవాళ్ళు, ఇప్పుడు 16వ నంబర్ జాతీయ రహదారి అని. వీటితో పాటు ప్యారలల్గా బీచ్ సైడ్ సముద్ర తీరం వెంబడి కూడా మరొక రహదారి నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిపాదనలో ప్రత్యేకంగా పరిశీలిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ మార్గంలో వచ్చేటువంటి ప్రధాన నగరాలని కనెక్ట్ చేసుకుంటూ హై స్పీడ్ కారిడార్, అది కూడా అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ రూపంలో నిర్మాణం జరగాలని భావిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అమరావతి రింగ్ రోడ్డు ఏర్పడిన తర్వాత దీని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే అమరావతితో కూడా ముడిపడి ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. అలానే ఇక్కడ వైజాగ్ సంబంధించి సెమీ ఓఆర్ఆర్ రాబోతుంది, సెమీ ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పని అంటున్నారు. సో వీటన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ ఈ ఔటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం జరుగుతుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం జరగబోతుంది. 8 వరుసల రహదారి, ఏకంగా 12 వరుసల ప్లానింగ్ ఉంది అక్కడ అని చెప్పని చాలా క్లియర్గా మనకు తెలుసు. వీటన్నిటిని ఉపయోగించడం ద్వారా మధ్యలో ఉన్నటువంటి కొన్ని స్ట్రెచ్లను మాత్రమే కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది హై స్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 7 జాతీయ రహదారుల గుండా వెళ్ళబోతుంది. సో వీటిని ఇంటర్ కనెక్ట్గా మార్చడానికి కావాల్సినటువంటి ఒక ఎలివేటెడ్ హై స్పీడ్ కారిడార్ని తీసుకొస్తే కలకత్తా చెన్నై మార్గంలో చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది మధ్యలో ఒడిశాకి సంబంధించి కూడా ఒకసారి మనం మ్యాప్ని చూస్తే కనుక ఒడిశాలో కూడా ముఖ్యమైనటువంటి
నగరాలు ఉన్నాయి. ఈ నగరాల వెంబడ భువనేశ్వర్, పూరి, ఇటు పక్కన కటక్, ఈ 4 నగరాలకి సంబంధించి ఇవి కూడా ముఖ్యమైనటువంటి నగరాలు అవుతాయి. ఇక్కడ నుంచి కూడా ఎలివేటెడ్ కారిడార్ని రన్ చేస్తే కనుక ఈ 2 స్టేట్లు, 3వ స్టేట్గా తమిళనాడు రాజధాని చెన్నై ఉంటుంది. సో వీటిని ఇంటిగ్రేట్ చేయడం అనేది అత్యంత సులువైనటువంటి అంశం అవుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ కారిడార్ పైన పూర్తి స్థాయి అధ్యయనం చేయబోతుంది. ఇటు అమరావతికి బెనిఫిట్ కలగడంతో పాటు ఇక్కడ కలకత్తా నుంచి చెన్నై వరకు కూడా హై స్పీడ్ కారిడార్, బహుశా 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి కారిడార్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. నిర్మాణాన్ని కూడా దశల వారీగా, ప్యాకేజీల వారీగా చేసేటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి వాటిని కనెక్ట్ చేయడం ద్వారా ఎంతవరకు పని భారాన్ని తగ్గించవచ్చు, అలానే సమయాన్ని ఎంతవరకు తగ్గించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా అధ్యయనం చేయబోతున్నారు. కలకత్తా నుంచి చెన్నైకి కనీసం 12 నుంచి 15 గంటల్లో ప్రయాణాన్ని కుదించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వ మోర్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి విభాగం అధ్యయనాన్ని మొదలుపెట్టింది. బుల్లెట్ ట్రైన్లతో పాటు వేగవంతమైనటువంటి రహదారి వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తుంది. కాబట్టి ఈ కారిడార్ డెవలప్ చేసేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అధ్యయనం పూర్తయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.